నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా నిన్నటి రోజున మనము భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్టయితే మన ప్లేలిస్ట్లో ఉంది, తప్పకుండా వెళ్ళి చూడండి. ఈరోజు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడైన ద్రోణాచార్యుడి గురించి తెలుసుకుందాం. మహాభారతంలో ద్రోణాచార్యుడు ఒక అత్యంత కీలకమైనటువంటి యోధుడు, గురువు. కౌరవులకి పాండవులకి అస్త్రశస్త్రాలను నేర్పించినటువంటి రాజగురువు. ధనుర్విద్యలో అపారమైన నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి. ఈ ద్రోణాచార్యుడు భరద్వాజ మహర్షి కుమారుడు. ద్రోణంలో ఇతని బీజాన్ని ఉంచటం వల్ల ఇతనికి ద్రోణాచార్యుడు అనే పేరు వచ్చింది. ద్రోణము అంటే కొండ. తండ్రిలాగే ఇతనికి కూడా అపారమైన తపశ్శక్తి, జ్ఞానము ఉన్నప్పటికీ కూడా ఇతనికి ధనుర్విద్యలో, అస్త్రశస్త్రాల విద్యలో విపరీతమైన నైపుణ్యం ఉంది. ద్రోణాచార్యుడు పరశురాముడి వద్ద అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభ్యసించాడు. పరశురాముడు తన వద్ద ఉన్న అస్త్రాలన్నిటినీ కూడా ద్రోణాచార్యుడికి ఇచ్చేస్తాడు. అద్భుతమైనటువంటి ధనుర్విద్యా పారంగతుడు మన ద్రోణాచార్యుడు. తన చిన్ననాటి మిత్రుడైన ద్రుపదుడి వల్ల అవమానం పొందినటువంటి ద్రోణాచార్యుడు ధర్మరాజు మధ్యవర్తిత్వం చేయగా కౌరవులకి పాండవులకి గురువుగా నియమింపబడతాడు. వారికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పిస్తాడు. అర్జునుడు ద్రోణాచార్యుడి ప్రియ శిష్యుడు. అర్జునుడి యొక్క ఏకాగ్రతను ఇష్టపడినటువంటి ద్రోణాచార్యుడు అతనికి తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్ర విద్యలన్నింటినీ కూడా అర్జునుడికి నేర్పిస్తాడు. అర్జునుడి కోసం ఏకలవ్యుడు అనే శిష్యుడి బొటనవేలుని కూడా గురుదక్షిణగా అడిగి తీసుకుంటాడు. మహాభారత యుద్ధంలో ఇతను కౌరవుల పక్షాన నిలబడతాడు. ద్రుపదుడి కుమారుడైన దృష్టద్రుమ్యుడు ఇతనిని యుద్ధంలో చంపేస్తాడు. ఇది పాండవుల విజయానికి ఒక కీలక ఘట్టం. ఏది ఏమైనప్పటికీ గురు శిష్య పరంపరలో ద్రోణాచార్యుడిది శాశ్వతమైన స్థానం. ఇప్పటికీ కూడా క్రీడల్లో కానీ విద్యల్లో కానీ నైపుణ్యత కలిగిన గురువులకు ద్రోణాచార్య అవార్డుని ఇవ్వడం జరుగుతోంది. మరిన్ని విషయాలు వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.